ప్రభుని యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. ఇదన దేవుని మాట, రక్షణ నియమావళి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. నిశ్చయత మరియు అభయము గుర్చిన ఈ మాటలు యేసు ఆ దొంగలు ఒకరితో చెప్పారు. ఆ దొంగ ఆయనకు కుడివైపున ఉండునో లేక ఎడమవైపునో మనకు తెలియదు. అచ్చట శిక్షలో ఉన్న ఆ దొంగకు ఒక్క క్షణములో పరదేశు ప్రవేశం ఖాయపరచబడింది. మనము రక్షించబడితినని నేడు మనము ఖచ్చితంగా తెలుసుకొనలేము అని చెప్పే సందేహపరులు ఉన్నారు. నా రక్షణ గురించిన నిశ్చయతను నేను కలిగి ఉండగలనా అని ప్రశ్నతో కలవరపడు పెక్కు ప్రజలు కూడా ఉన్నారు. అవును, నీవు రక్షించబడితివని తెలుసుకొనగలవు. 1000 సార్లు అది నిజం. ఎలానగా బైబిల్ ఆ విధంగా చెప్పుచున్నది. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘములో చేర్చుచుండెను. సంఘమునకు నిర్వచనం ఇదియే: రక్షింపబడని వారెవరు లోపల ఉండరు, రక్షింపబడిన వారెవరు వెలుపల ఉండరు. రక్షణ నిశ్చయత ప్రస్తుతము సాధ్యము అను అంశముపై ప్రజలు వివాదము కలిగి ఉన్నవారంటుకు ఒక కారణం వారికి త్రికాల రక్షణను గురించి గ్రహింపు లేకపోవడమే. పాపం వల్ల కలిగే శిక్ష నుండి విడుదల పొందుట భూతకాల రక్షణ అయి ఉన్నది. పాపం యొక్క బలము నుండి విడుదల పొందుట వర్తమాన కాల రక్షణ అయి ఉన్నది. పాపం యొక్క ఉనికి నుండి విడుదల పొందుట భవిష్యత్ కాల రక్షణ అయి ఉన్నది. వరుస క్రమములో ఇవి నీతిమంతుడిగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట మరియు మహిమపరచబడుట అని పిలువబడుచుంది. మొదటిది జీవిత మలుపులకు సంబంధించిన అనుభవం, రెండవది క్రమముగా జరిగే కార్యము, చివరిది మరలా జీవిత మలుపులకు సంబంధించినది. ఇది ఒక క్షణములో సంభవించు. మనము పాపపు శిక్ష నుండి ఇదివరకే రక్షించబడి ఉన్నాము. మనము పాపం యొక్క శక్తి నుండి క్షణక్షణము రక్షించబడుచున్నాము. అయితే పాపం యొక్క ఉనికి తొలగించబడుట అనున్నది భవిష్యత్తులో సంభవించదు. మనము ఇబ్బందులలో, ఉపద్రవములలో మరియు శోధనల గుండా పయనించేటప్పుడు మన రక్షణ నిశ్చయత కదిలించబడుచున్నది. గజిబిజిగా ఉండే ఇట్టి సమయాల్లో మనము దేవుని పిరలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మరియు మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఆయనే మనకు అభయం ఇస్తున్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో, అలాగే 18వ వచనంలో. ఈ దినం ఇహలోక దినం. క్రీస్తునందు జీవితం ఇహలోకమందు పరలోకం. కెంపు వలె ఎర్రగా ఉండిన మన పాపములు యేసు ద్వారా హిమము కంటే తెల్లగా చేయబడినవి. ఆయన వాటన్నిటినీ కలువరి శిలువపై భరించారు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమమును మనకు అంత దూరపరిచినాడు. ఆయన వాటిని తన వీపు వెనక పారవేశారు. ఆయన వాటిని సముద్రపు అగాధములలో పడవేశారు. అవి ఆకాశములోని మబ్బు వలె అదృశ్యమయ్యాయి. క్షమతో నిండిన దేవుని ప్రేమ ఎంత వెడల్పైనది, ఎంత పొడవైనది, ఎంత లోతైనది మరియు ఎంత ఎత్తైనది. మన రక్షణ గురించిన లేశమైనను మనము సందేహపడనవసరము లేదు. ఈ మనములు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక.